To all, welcome to AP Today. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటంటే ఎన్నికల సంవత్సరంలో ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కొత్త ప్రభుత్వం ఎన్నికల్లో ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలకు తగినటువంటి బడ్జెట్లను కేటాయింపు చేస్తూ శాశ్వత బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 2019 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ఆ ఎన్నికల 3 నెలలు మాత్రం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 12వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత బడ్జెట్ ని ఏర్పాటు చేస్తూ ఆ బడ్జెట్ లో ఏదైతే నవరత్నాల్లో ఆయన హామీలు ఇచ్చాడో ఆ హామీలకు తగిన కేటాయింపులు కేటాయిస్తూ బడ్జెట్ ను ప్రకటించారు, బడ్జెట్ ను విడుదల చేశారు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి. 5 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరుగుతాయట. తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన శాసనసభ్యులందరూ కూడా పచ్చ చొక్కాలు వేసుకొని రావాలంట. అదేవిధంగా సైకిల్ గుర్తు సింబల్ ఉన్నటువంటి కండవలు వేసుకొని రావాలంట. సరే, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కూడా కసరత్తు చేయాలి కదా. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి ఏమి చేయబోతున్నామో ప్రజలకు చెప్పాలి కదా. అవి చెప్పరట. నిన్న శాంతి భద్రతల మీద శ్వేతపత్రం విడుదల చేయాలనుకునే సమయంలో వినుకొండలో రషీద్ అనే కుర్రవాడి హత్య, పాశవిక హత్య, అదేవిధంగా ఏకంగా పార్లమెంటు సభ్యుడినే పొంగనూరులో పార్లమెంటు సభ్యుడి మీదే దాడి చేయటం, రాళ్ల దాడి చేయటం, ఇటువంటి అరాచకమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క శ్వేతపత్రాన్ని, శాంతి భద్రతల మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయలేక చంద్రబాబు నాయుడు గారు దాన్ని శాసనసభలో మాట్లాడుకుందామని చెప్పేసి వాయిదా వేశాడు. అంటే శాసనసభ ఈ 5 రోజుల సమావేశం మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేయలేరని, జగన్మోహన్ రెడ్డి గారికి పాలన చేత కాదని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం దెబ్బతిన్నదని కదా మీరు చెప్పింది. అందుకే కదా మీకు ఓట్లేసింది. మరి అందుకు మీకు ఓట్లేసిన తర్వాత మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మీరు అధికారంలోకి వచ్చి నాకు చెప్పేదేంటి? ఇదే విచిత్రం. ఇదే చాలా చిత్రంగా ఉంది, విచిత్రంగా ఉంది. శాంతి భద్రతల మీద శ్వేతపత్రం విడుదల చేయలేక తోక ముడిచినట్లుగానే ఇప్పుడు మరో ఒక 2 అంశాలను జోడించారు. ఒకటి ఎక్సైజ్ అంట, రెండోది ఆర్థిక అంట. ఈ 3 విషయాల మీద ఈ 5 రోజులు ఆరోపణలు చేయటానికి, నిందలు వేయటానికి. మీరు అధికారంలోకి వచ్చింది ప్రజలు ఓడించినటువంటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటానికి, నిందలు వేయటానిక, లేకపోతే ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు, మీ మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు నెరవేర్చడానిక? మేము చేయలేకపోతున్నాం, ఇది కారణాలని చెప్పడానికి మీకు అధికారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోతున్నాడని ప్రజలకి నచ్చజెప్పి ప్రజలను నమ్మించి కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మీరు ఏమి ఓడబడుస్తారో చెప్పాలి కదా. మీరు ఏ విధంగా సంపద సృష్టిస్తారో చెప్పాలి కదా. ఈ రోజున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ 4 నెలలకు ప్రవేశపెట్టడం ఏంటి? దీనిని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనే కన్నా అవుట్ ఆఫ్ సూపర్ 6 బడ్జెట్ అనాలి. సూపర్ 6 పేరుతోటి ఆ సూపర్ 6 మహిళా తల్లులందరికీ కూడా ఎక్కడ లేని ఆశలు పెట్టారు మీరు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఎక్కడ లేని ఆశలు వాళ్ళకి పెట్టారు. వాళ్ళందరూ కూడా
ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. దానికి కేటాయింపులు చేయకుండా మళ్ళీ 4 నెలల పాటు ఓటర్ అకౌంట్ బడ్జెట్ మీరు ప్రవేశపెడుతున్నారు అంటే ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో మీకు మిగిలి ఉన్నది కేవలం 4 నెలలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పెట్టినటువంటి బడ్జెట్ 4 నెలల పాటు కొనసాగింది. మరో 4 నెలల పాటు అంటే డిసెంబర్ వరకు మీది కొనసాగుతుంది, నవంబర్ వరకు. ఇక డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చికి 4 నెలలకు మాత్రమే శాశ్వత బడ్జెటా? ఇది ఎక్కడ విచిత్రం? అంటే ప్రజలను మభ్యపెట్టడం కాదా? ప్రజల్ని మోసగించటం కాదా? ప్రజల్ని ఆ రోజున ఒక్క చిన్న ఉదాంతాన్ని అడ్డు పెట్టుకొని మీరు సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ డోర్ డెలివరీని అడ్డు పెట్టుకొని అనంతబాబు ఎమ్మెల్సీని టార్గెట్ చేస్తూ చేత కాకపోతే దిగిపో జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారే మీరు? మేము వచ్చి 24 గంటలు చక్క పెడతామన్నారే, మీరు వచ్చి 24 గంటలు చక్క పెట్టారా? మీ ప్రభుత్వం ఏర్పడుతుందనగానే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారిందా? ఈ రాష్ట్రంలో మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేస్తే ప్రజలందరూ కూడా బ్లడ్ బుక్ తెరవాల్సి వస్తుంది. రక్తం ఎంత ఏరులై పారిందో చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన మీరు ఈ రోజున బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలలో మరలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నారంటే మీరిచ్చినటువంటి హామీల నుంచి పలాయనం చిత్తగించారు చంద్రబాబు నాయుడు గారు. మీ అనుభవానికి ఇది పద్ధతి కాదు. మీ మాయ మాటలు ఎప్పటికీ నేను మాయ చేస్తూ ఉంటాను, ఎప్పటికీ నేను అబద్ధాలే చెప్తా ఉంటాను, నా అబద్ధాలు నమ్మి మీరు ఓట్లేస్తే నేనేం చేయను అన్నట్టుగా మీరు ప్రజల్ని అబాసుపాలు చేయటం సబబు కాదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ చేతనైన మేరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ జోలిపోకుండా శాశ్వత బడ్జెట్ ను ప్రవేశపెట్టి అవుట్ ఆఫ్ సూపర్ 6 కాకుండా సూపర్ 6 పరిధిలో ఏ రోజు నుంచి ఉచిత బస్సును ఇస్తున్నారు, ఏ రోజు నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు, ఏ రోజు నుంచి 19 ఏళ్ళలోకి ప్రవేశించినటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు ఇస్తున్నారు, ఏ రోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నారు. ఈ విషయాలు చెప్తే బాగుంటుంది. నమస్తే.